షాక్ అయ్యారా? ఈరోజు మనది 4వ వీడియో. ఏంది బ్రో మానేసావే, ఏంది జాబ్ ఏమైనా అంటే, లేదు బ్రో ఏం లేదు. మామూలుగా అయితే వీకెండ్స్లో ఓన్లీ క్లయింట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూలు వస్తే మాత్రం చేస్తే చెప్తే అదర్వైజ్ చేయను. ఇంటర్నల్ ఏదన్నా సరే వీక్ డేస్లో అయిపోవాలి. కానీ ఈరోజు ఇంటర్నల్గా కొద్దిగా ప్రాబ్లం అయ్యి టీమ్స్ అటు ఇటు అయ్యి రేపటికి పోస్ట్ పోన్ చేశారు 2 మీటింగ్లు. మామూలు రోజుల్లో దాన్ని నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది అని చెప్పి వీకెండ్ అసలు అర్జెంట్ ఇష్యూ అయితే ముట్టుకొని, కానీ ఈరోజు మనకు అవసరం. ఓకే డీల్ డన్, రేపు చూసుకుందాం, రేపు ఎట్టగా ఖాళీయే కదా అందుకని చెప్పి సెకండ్ హాఫ్ మొత్తం అలా నా మీటింగ్లని క్యాన్సిల్ అయ్యేవాటికి నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో ఇంకా ఇస్తా ఉన్నా. నాకు ఉదయమే అనిపించింది ఒకళ్ళిద్దరు రాలేదనమాట, ఖచ్చితంగా ఏ పోస్ట్ పోన్ అయ్యేలాగా ఉన్నాయని చెప్పి. మాకు ఫ్రైడే మండే కొద్దిగా డెలికేట్గా ఉంటుంది, బట్ స్టిల్ అలా దొరికిందనమాట టైము. ఇంక దొరికితే వదిలిపెడతానా? బాధుడే మిమ్మల్ని, మామూలుగా ఉండదు. డేటా అవగొట్టేస్తాను ఈరోజు. ఎవరిదైనా లిమిటెడ్ డేటా ఉంటే అన్లిమిటెడ్ డేటాలు బతికిపోతారు అంతే. సో లెట్ స్టార్ట్. ఇది ప్రోమో అనాలిసిస్ మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మామూలుగా అయితే ఆ ప్రోమో చూస్తే నాకు భయం వేసింది కొద్దిగా. అంటే ఏడుపులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటాలు, ఎక్కేటాలు ఒక రేంజ్లో ఉంది. జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో అసలు ఈరోజు అబ్బో ఫైట్లు గీట్లు మామూలుగా ఉండదు, అబ్బో అసలు కత్తి కాంతారో జిగ్ ఫైట్స్ అన్నట్టు వచ్చేస్తూ ఉంటాయి. అసలు అగ్గి ఎమోజీలో ఇవన్నీ. కానీ ఏంది ఏమి రాలా. నేనైతే ఏదో కొంచెం అరుచుకుంటారు, టాస్క్ అయితే టాస్క్ కతే అలా ఫ్లాట్గా వెళ్ళిపోద్ది అనుకున్నా. కానీ ఆ రెండో ప్రోమో చూసిన తర్వాత తప్పు చెప్తామేమో అన్న డౌట్ ఉంది. ఎందుకంటే కొద్దిగా అటు ఇటుగానే ఉంది అది. కానీ దోల ఎక్కువగా మనకి ఏదో చెప్పాలా, చెప్పి తిట్టించుకోవాలా, అదనమాట సంగతి. మీతో తిట్టించుకోవాలి కదా, ఎప్పుడు ఏం పొగిడించుకుంటాం, అన్న సూపర్ అన్న ఏం చెప్తున్నారు, అన్ని తప్పులు తరగ చెప్పు, అక్కడ జరిగింది ఒకటి, ప్రోమోలు వచ్చింది ఒకటి, నువ్వు అనాలిసిస్ చేసింది ఒకటి అని అనిపించుకుంటే కానీ వీకెండ్ కొంచెం ఆలోచించడానికి మనకి మరి ఎక్కువ టైం అయిపోద్ది కదా, ఖాళీగా ఉంటాం, మైండ్ పనిచేయదు. అదనమాట సంగతి. వీడియో లైక్ చేసి చూడండి, నా అనాలిసిస్ చెప్తాను, మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. ఆ ప్రోమో చూస్తే మీకు ఎటు నుంచి ఇటు రాంగ్ ఇటు రైట్ అనిపించింది కామెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 500 అండి, 51,500 బాగానే రన్ అవుతుంది బండి. మీరు అలా ఎంకరేజ్ చేస్తే మనం అలా 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 ముందుకెళ్దాం మీ అభిమానంతో. సో రీతు గారికి అక్కడ రీతు ఇద్దరు అవుట్ అయిపోయారు అబ్బా, అది మాత్రం క్లియర్. ముగ్గురు అవుట్ అయిపోయారు. ఫ్లోరా సైని గారు, సంజన గారు, నెక్స్ట్ సుమన్ భయ్య, వీళ్ళు ముగ్గురు అవుట్ అయిపోయారు. సో మీకు టాస్క్ తెలిసిందే, ఫస్ట్ ప్రోమోలో చెప్పాను. బొమ్మలు ఉండాలి, పట్టుకోవాలి, రౌండ్కి ఎవరి దగ్గర అయితే బొమ్మలు తక్కువ ఉంటే వాళ్ళు అవుట్ అయిపోతారు. అవుట్ అయిన వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఎవరు ఓనర్గా చేద్దాం అనుకున్నారు, ఏ కంటెస్టెంట్ ఓనర్గా చేద్దాం అనుకున్నారో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు గెలిపించవచ్చు. సో వాళ్ళు ముగ్గురు అవుట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక నాటకీయ పరిణామం ఏదో జరిగినట్టు అనిపించింది. అందరూ కలిసి ఇమాన్యుయల్ గెలిపిద్దాం అనుకున్నారు. వీళ్ళకి బుర్రందా బుర్రలేదా అంటే ఇంక నేను దాని గురించి కామెంట్ చేయాలనుకోవట్లా. టాస్క్లో ఆడుతున్నారు అనే దాని మీద కూడా భావన వస్తుంది. కాకపోతే టాస్క్లో ఉన్నోళ్ళు టాస్క్లో ఆడచ్చు, టాస్క్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు బుర్ర వాడాలి కదా. ఇప్పుడు ఎవరి దాన్ని గెలిపించుకోవాలని చూస్తారు. ఇమాన్యుయల్ తాను గెలాలి అని చూస్తాడు, ఇంట్లోకి వెళ్ళాలని కాదు, టాస్క్ గెలాలి అని చూస్తాడు. కానీ బయటకు వచ్చిన వాళ్ళు ఏంటి, సంజన గారు కానీ, ఫ్లోరా సైని గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ, వీళ్ళు ఏం చేయాలి, మనం ఇటు టెనెంట్ సైడ్ ఉన్నాం, మనకి ఎవరుంటే మంచిది, ఎవరు వెళ్ళిపోతే మనకి కొంచెం ఉంటుందని. సో అక్కడ చూసుకుంటే వీక్ ఎవరు, ఓకే మనం బయటకు వచ్చే సంగతి ఉన్న వాళ్ళలో వీక్ కొద్దిగా తను ఫిజికల్గా చూసుకుంటే తనుజ గారు. ఎందుకంటే రీతు కొద్దిగా ఫైట్ చేయగలడు, రాము ఫైట్ చేయగలడు, ఇమాన్యుయల్ ఫైట్ చేయగలడు. అంటే జస్ట్ అనాలిసిస్ ఇదే, తనుజ గారే అని కాదు. ఓన్లీ రాము అనుకుంటే రాము, రీతు అనుకుంటే రీతు. వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఓకే వాళ్ళని హౌస్ మీటింగ్ చేసి లోపల పంపించేస్తే బయట ఇంకా మనం స్ట్రాంగ్గా ఉంటాము అన్న ఆలోచన లేదు. ఎవరు ఎలిజిబుల్, లేదంటే ఎవరు లోపలికి వెళ్తే మనకు ప్రయోజనం జరిగిద్ది, ఎవరు లోపలికి వెళ్తే మనకు ఒక బుక్కెడు కాఫీ నీళ్ళు పోస్తాడు, ఎవరు లోపలికి వెళ్తే మాకు అట్టిగా తొక్కిస్తాడు అన్నట్టే ఉంది. ఇంకా అలా ఆశపడుతున్నారు, దానికి ఏం చేయలేము. సో ఉన్న వాళ్ళందరూ ఇమాన్యుయల్, ముగ్గురు ఎవరైతే అవుట్ అయ్యారో ముగ్గురు ఇమాన్యుయల్ గెలిపిద్దాం అనుకుంటారు. తప్పులేదు, అది కరెక్టే. ఎవరు బయటకు వచ్చినా ఇమాన్యుయల్ గెలిపిద్దామని చూస్తారు. 2 వారాలుగా అలుపెరుగని వీరుడిలాగా పోరాడుతూ ఉన్నాడు. నేను చెప్పాలంటే ఆయనకి 2 సార్లు అన్యాయమే జరిగింది ఆ కెప్టెన్సీ టాస్క్లో. సో ఆయన పంపిద్దాం అనుకోవడం తప్పులేదు. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు పోరాడుతున్నారు. అక్కడ ఏం జరిగింది, రీతు దగ్గర వాగ్వాదం జరిగినట్టుంది. రీతు దగ్గర నుంచి వీళ్ళు బొమ్మలు లాక్కోవడం మొదలుపెట్టారు. అక్కడ ఏమైంది, నిజంగా మామూలుగా బొమ్మలు లాక్కుంటే రీతు గనక అంత ఏడ్చి అంత అన్నా అని చెప్పంటే మాత్రం ఇది ఓవర్ అంటే ఓవర్ అసలు. అంటే నాకేమనిపించిందంటే మన వరకు వస్తే కానీ తెలియదా, నిన్న ఇమాన్యుయల్ దగ్గర నుంచి అలాంటి ఒక బొమ్మనేగా లాగేసుకుంది, నిన్న బర్నీ గారి దగ్గర నుంచి అలాంటి ఒక బొమ్మనేగా లాగేసుకుంది. వాళ్ళు లోపల ఎంత బాధపడి ఉంటారు అని అనిపించింది నాకు. ఒకవేళ నేను అనుకున్నది రైట్ అయ్యి వాళ్ళు బొమ్మలు తీసుకుంటేనే తను అంతలా ఏడుస్తుంటే ఏడుస్తుంది. సుమన్ గారు నేను అంటుంది ఏంటి, అన్న ప్లీజ్ అన్న అని చెప్పి. ఇంకో పక్కన బ్యాక్గ్రౌండ్ సాడ్ మ్యూజిక్ వేసి మన సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ని మించిపోయాడు. టెరడే అనుకుంటా. మళ్ళీ అందులో ఆ డిమాన్ ఒక మాట చెప్తా బ్రో, డిమాన్ ఎక్స్ప్రెషన్ ఏందో బ్రో నాకు అర్థం కాదు. ఏడుస్తున్నాడా, నవ్వుతున్నాడా, ఆలోచిస్తున్నాడా, ఆస్వాదిస్తున్నాడా, ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది.
ఆ మ్యూజిక్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే డిమాండ్ సాడ్ ఫీల్ అవుతున్నాడని, కేవలం ఆ మ్యూజిక్. అదర్వైజ్ దానికే కనుక ఒక లవ్ మ్యూజిక్ వేస్తే అది ప్రేమిస్తున్నాడు అన్నట్టు వస్తుంది. సింగిల్ ఎక్స్ప్రెషన్ బాగుంది. మ్యూజిక్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో వాళ్ళందరినీ చూపిస్తున్నారు అక్కడ ఏదో అయిపోయిందని. సో వీళ్ళేదో రీతుని రాచి రంపాలు పెడుతున్నారు అన్న విధంగా అయింది. నాకు తెలిసి నేను అనుకున్నది ఇలాగే కనుక ఇదే ఫ్లో అనుకుంటే కనుక రైట్ అనుకుంటే దాని తర్వాత వాళ్ళు భయపడి ఉంటారు. అమ్మో రీతి ఎయిట్ చేసి మనల్ని నెగిటివ్ చేసేలా ఉంది, మనకెందుకు ఈ గోల, ఎలాగో ఒకటయ్యో మనకెందుకని చెప్పి వెనకాల ఇంకా లేడీస్ ఇద్దరు కూర్చున్నట్టున్నారు, రిలాక్స్ అవుదాం అని చెప్పి కూర్చున్నట్టున్నారు. వదిలేశారు, ఎందుకు మనకని చెప్పి వెళ్ళి కూర్చున్నారు. దాని తర్వాత మన రాముకి ఏమైందో తెలియదు, వాళ్ళ మధ్యలో ఏం గొడవలు జరిగిందో తెలియదు. బిగ్ బాస్ కూడా చూసారా మీరు, ఓనర్స్కి ఏం టాస్క్లు పెట్టట్లా. అంటే మీకు కుకింగ్ మానిటర్ కావాలంటే ఇది ఆడాలి, లేదంటే ఇంకోటి కావాలంటే ఇది ఆడాలి, మీరు అసలు మానిటర్ అవ్వాలనుకుంటే ఇది ఆడాలి, అలాంటి టాస్క్లు పెట్టి వాళ్ళ మధ్యలో గొడవలు సృష్టించట్లా. వీళ్ళకి మాత్రం లోపలికి వెళ్ళాలంటే వీళ్ళల్లో వీళ్ళకి టాస్క్లు పెట్టి, వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు పెట్టి, వీళ్ళల్లో వీళ్ళకి ఐకమత్యం దెబ్బతినేలా చేసి జనాల్లో ఫ్రాంక్గా చెప్తున్నాను ఒక సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఎవరి మీద? సెలబ్స్ మీద, అదే ఎవరైతే టెండెన్స్ ఉన్నారో వాళ్ళ మీద. ఓనర్స్ మాత్రం వాళ్ళకి ఏదైనా పెట్టి టాస్క్లు పెట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే అట్లీస్ట్ అప్పుడైనా ఒక ఇద్దరు కొట్టుకున్నారనుకోండి రెండు టీములుగా, ఒరే వీళ్ళు రాంగు వీళ్ళ రైటు, ఎక్కడైతే వీళ్ళు రైట్ అంటారో కనీసం వాళ్ళకైనా పాజిటివిటీ వచ్చి తెచ్చిద్ది. అది కూడా రావట్లా, వరుస పెట్టి వెళ్ళిపోతారు కామనర్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, వైల్డ్ కార్డ్స్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నామా, నా చేతులు కట్టేశారు మావా, నేను చేయలేను, నాగమందనం వేశారు నా చేతులకి నా నోటికి, నేను చెప్పలేను. ఆ రోజు వస్తుంది 24 గంటలు 48 గంటలు చూద్దాం ఎప్పుడు వస్తుందో, అప్పుడు చెప్తే మీకు మతిపోతుంది. అలాగుంది ప్లానింగ్. అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, మళ్ళీ అదో తలకైనా పొందలేండి. సో వీళ్ళైతే మాత్రం వెళ్ళిపోతారు. వైల్డ్ కార్డ్స్లో కామనర్స్ అయితే మాత్రం ఎవరు లేరు, అందరూ ఎవరింటికి వెళ్ళిపోవచ్చు, ఎవరికేం ఛాన్స్ లేదు, ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంటికి, ఇంకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం లేదు. సో రాముకి ఏమైందో తెలియదు కానీ రాము అలా నుంచున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈవిడ తీసేసుకొని రాము దాంట్లో తీసేసుకొని రీతుగా ఆవిడ దాంట్లో వేసేసుకున్నారు. మరి ఆవిడ ఏడ్చారని అరిచారని గోల్ చేశారని మనకెందుకు లేని భయపడ్డారా డిఫెండ్ చేసుకోకుండా, రాముకి ఏమైందిరా అన్నది మనకి ఎపిసోడ్లోనే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇమ్ము వస్తాడు. నాకు అర్థం కాలేదు ఇమ్ము ఎందుకు, ఆయన ఎలాగో ఆయన సంపాదించుకుని ఆయన వదిలేసుకుంటే నువ్వెందుకు, ఆవిడ కరెక్ట్గా నంది రేలంగ మావయ్య అని, ఎందుకు భయ్యా ఎందుకు అతి, నువ్వెందుకు ఇప్పుడు రేలంగ మావ అవ్వాలి, ఆయన గేమ్ ఆడాలా, ఆయన గేమ్ ఆయన ఆడుకున్నా నుంచోవడం కూడా గేమే, ఆయనకి ఏదో ప్లాన్ ఉందేమో, నువ్వు ఆయన ప్లాన్ చెడగొడుతున్నావేమో, నీ గేమ్ నువ్వు వాడుకోవచ్చు కదా, నీ కష్టపడి సంపాదించి ఇచ్చారు కదా. నాకు అర్థం కదా, ఈయన తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాడు, రాము ప్లీజ్ నేను ఇస్తున్నాను నువ్వు డిఫెండ్ చేసుకో అంట. ఆయన దగ్గర ఉన్నవే ఆయన డిఫెండ్ చేసుకోకపోతే నువ్వు కొత్తగా ఇచ్చేయాలి ఆయన డిఫెండ్ చేసుకునేది ఏంది, ఇదే ఈ త్యాగం ఎందుకు అర్థం కాలేదు రాజా దగ్గర నుంచి. నెక్స్ట్ రాము పక్క నుంచి వద్దు వద్దు అని తలుపుతున్నాడు, మీరు చూడండి ప్రోమోలో, అయ్యే వద్దా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పోయింది, ఆ ఏడుపు చూస్తున్నారు నాకు పోయి నేను దొబ్బింది అన్నట్టు అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చి రీతి తీసుకుంటుంది. అసలు ఆడు మళ్ళీ అంటే రీతు అని అంటూ ఉంటాడు. అంటావేంటి భయ్య ఆపు, ఒకవేళ ఆడపిల్ల నేను ఆపను అని అంటావా, మరి లాస్ట్ వీక్ జరిగింది లాస్ట్లో సంజన గారిని ఎట్లాగా, దాన్ని ఎవరిని కామెంట్ చేయలేదు, ఎవరేం అనుకోలేదే, నీటికి పట్టుకున్నావు కదా. సో ఇప్పుడు ఏమైందండి తెలియదు, మరి ఆ అమ్మాయి ఏమందో, మరి ఏమైనా ఇద్దరు కలిసి గ్రూప్ డీల్ ఏమైనా చేసుకున్నారో ఏదో జరిగి ఉంటుంది. సో ఆయన అయితే ఆపట్లేదు. నెక్స్ట్ ఇమ్ము పక్కన చెప్పండి, రాము ప్లీజ్ నువ్వు డిఫెండ్ చేసుకో రాము అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఓ పక్కన ఎందుకు వాడు అలా కాముకున్నాడు నాకు అర్థం కావటం లేదని చెప్పి అక్కడ ఉన్న ఓనర్స్ చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళేమో పోలీసులే, ఈయన దొంగ అది కంప్లైంట్ దొంగని ఎత్తుకెళ్తారా, ఎవరికేం వాళ్ళు ఆడుకోవాలంటారు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని తెలుసు కదా వాళ్ళందరికీ, వాళ్ళకేం వాళ్ళు ఆడుకోవాలంటారు. శ్రీజ సంచాలక్ అనమాట, రౌండ్ రౌండ్కి సంచాలక్, దానికి ప్రియా అయితే దాని శ్రీజ అలా చేసినట్టున్నారు. నెక్స్ట్ ఇమ్ము అలా ఇప్పుడు నువ్వు తీసేస్తున్నావు, వాడు అలా హ్యాండ్స్ డౌన్ చేసుకుని ఉన్నాడు, వాడు ఎలిమినేట్ అవుతాడు కదా అని చెప్పి అంటున్నాడు. అంటే రీతి ఏమంటది, నువ్వు ఎందుకు ఇచ్చావు అంటది. సింపుల్ క్వశ్చన్, రీతిది ఈ క్వశ్చన్ అంటే తప్ప, నువ్వు ఎందుకు ఇచ్చావు, నీ ఆట నువ్వు ఆడుకో, ఆయన ఆట ఆయన ఆడుకుంటే నా ఆట నన్ను ఆడుకోని అని చెప్పి పాపం అనిపించాడంట. బాయా ఏది పాపాలు పుణ్యాలు లెక్కేసుకునే సమయాలు కావు. ఆయనకి ఏమీ లేకపోతే, ఆయన డిఫెండ్ చేసుకున్నా ఆయన ఎన్ని వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఒక 4 ఇచ్చావు అనుకో అర్థం ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నవే ఆయన చేతులు ఎత్తేసి ఎత్తుకొని తీసుకెళ్ళండి అంటే మళ్ళీ నువ్వు ఇచ్చేది ఏంది, రీతు నీది నువ్వు చూసుకో అయ్యా అంది. కరెక్ట్, నీ ఆడ నువ్వు చూసుకో. రీతు కూడా ఇక్కడ 2 అనిపిస్తుంది ఏంటంటే, ఒకసారి గోల్ చేస్తుంది కదా, రీతు గెలవడానికి ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ నెగిటివ్ అయిపోతామని చెప్పి యాస్టీస్గా అన్నట్లు ఆలోచించి అన్నీ తీసుకెళ్ళి లాస్ట్లో ఇమాన్యుల్కి ఇచ్చేయాలి అందరివి కలెక్ట్ చేసి, లేదా ఫస్ట్ నుంచి ఇమాన్యుల్కి ఇద్దాం, ఈ మంచి మనసు కూడా ఉండొచ్చు, తప్పుగా అర్థం చేసుకోలేము మనం. ఎలాగో నేను ఇమాన్యుల్ ఓడిపోయాడు పాప, ఇదైనా చేద్దాం మన వల్ల అయింది చేద్దాం అని చెప్పి మనం కలెక్ట్ చేసుకుని మొత్తం ఇమాన్యుల్కి ఇవ్వచ్చు. కానీ గేమ్లో ఉండే ఇవ్వాలని రూల్ లేదు, రెండోది అయితే కనుక అంతే కదా, గేమ్లో ఎందుకు ఉండాలి, అవుట్ అయిపోయినా సరే సహాయం చేసి ఇవ్వచ్చు కదా, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది తన గేమ్ తను ఆడుకుంది,
అవుట్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్కి హెల్ప్ చేసింది. ఇదొక వే ఉంది, ఇదొక మార్గం ఉంది. సో చూద్దాం మనం తప్పు అవుతామో ఏంటో అని చెప్పి. రీతు ఒక్క బాల్ అయినా ఉంచి, రీతు నువ్వు వాడి దానిలో ఒక బాల్ అన్నాడు ఒక డాల్ అయినా ఉంచి అంటే రీతు నాకు తెలిసి ఏం ఆడాలో అని చెప్పి. సో తనకైతే గేమ్ ప్లాన్ ఉంది, ఆ గేమ్ ప్లాన్ని ఆ అమ్మాయి ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. నువ్వు రేలంగ మావయ్యి అని చెప్పి డైలాగ్ వేసింది. నేను రేలంగ మావయ్య నవ్వుతానో తెలియదు కానీ నువ్వు మాత్రం రేలంగ అత్తయ్య అనేసాడు. రేలంగ అత్తయ్య కొత్తగా ఉంది. దాని తర్వాత తనూజ గారి ఫైర్, తనూజ వర్సెస్ రీతు. అసలు నేను చూడాలనుకున్న వన్ ఆఫ్ ద ఫైట్ ఇది స్టార్టింగ్ డేస్లోనే. కాకపోతే నాగమా వచ్చి లాస్ట్లో వాళ్ళిద్దరిని అసలు ప్యూర్ సోల్స్ ఏంటి సోల్మేట్స్ గ్లాస్మేట్స్ లాగా కలిపేశారు. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఇద్దరు నోరున్నోళ్ళు కొట్టుకుంటుంటే సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది. అంటే గేమ్ ఎవరు వాళ్ళ మధ్యలో పోటీ కానీ ఫిజికల్గా కానీ లేదంటే మెంటల్గా కానీ వాళ్ళ మధ్యలో గేమ్ నడిస్తే బాగుంటుంది అనుకున్నా. నిన్నటితో ఆ బంధనం విడిపోయింది. జైరెడ్డి చెప్పారు, నువ్వు ఎందుకు అడగలేదు నీ సోల్మేట్ నేను సంజన గారు అడుగుతారు. సోల్మేట్ తొక్క అన్నాడు. ఏదో నాగార్జున గారు వీకెండ్లు అన్నారు కాబట్టి దాన్ని క్యారీ చేసామని అంతే. ఆయన చెప్పాడు కానీ క్యారీ చేశారు, అక్కడేం లేదు. సో దానికి తూట్లు పొడిచేశారు. ఈరోజు బయటపడిపోయింది. సో తనుజ గారు నీకు గ్రూప్ కావాలి కానీ వాడి గ్రూప్ అవసరం లేదా అని చెప్పి ఈవిడికి ఇంకో బాధ కూడా ఉంది. ఎందుకంటే ఆ డీమన్ కానీ కళ్యాణ్ కానీ వాళ్ళ ప్రిఫరెన్స్లు ఈవిడ వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళ ప్రిఫరెన్స్లు టువర్డ్స్ రీతూనే ఉన్నాయి. ఇద్దరికి ఆప్షన్ రీతూనే ఉంది. వీళ్ళిద్దరిలో కన్సిడరేషన్ ఆవిడ పేరు లేదు, ఆవిడకి అది కూడా ఉంది. సో వీళ్ళతో మనం ఎంత చేసినా వీళ్ళు అయితే మన గ్రూప్గా కన్సిడర్ చేయరని చెప్పి ఆవిడకి అర్థమైపోయింది. సో గేమ్ ప్లాన్ మారిపోయింది. సో నీ గ్రూప్ ఉండొచ్చు కానీ ఆయన గ్రూప్ ఉండకూడదా అని చెప్పి. సో నువ్వు గ్రూప్గా ఆడుతున్నావు, ఏదో గ్రూప్ డైలాగ్ వచ్చి ఉంటుంది, ఆవిడ ఇది కొట్టింది. దాని తర్వాత తనుజాని లేపేద్దాం, తనుజాని తీసేద్దాం అని అన్నావు, అదే గేమ్ అని చెప్పి ఈవిడ ఆ మాట వేసేసింది. ఆవిడేమో నేను ఎవరికి చెప్పా ప్రూవ్ చేయంటుంది. ఒకవేళ ఆవిడ అలా చెప్పి తనుజాని తీసేద్దామన్నా ఆవిడ గేమ్ ఆవిడ ఆడినట్టే, మరి గ్రూప్గా ఆడద్దని ఏదో వచ్చినట్టుంది. సో అందుకోసం అని చెప్పి డైలాగులు వచ్చినాయి. ఒకవేళ రీతు అనకుండా ఈవిడ తప్పుగా అర్థం చేసుకుంటే ఈవిడ తప్పు అయిపోద్ది. రీతు అని మాట మారిస్తే రీతు తప్పు అయిపోద్ది. కానీ రీతు ఎక్స్ప్రెషన్స్ రీతు మాటలు చూస్తుంటే అలా అనిపించట్లా. రాము చెప్పు, రాము తల పగిలిపోతుంది, రాము చెప్పు, రాము నేను అలా అనలేదని చెప్పు, రాము ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఈ రాము అని ఆవిడ ఏడుస్తుంటే నాకు నిన్నటిదే గుర్తొస్తుంది. మరి నిన్న కూడా వాళ్ళ బాధే కదా రీతు, నీకు ఎంత బాధ వేస్తుందో వాళ్ళ గేమ్లో కూడా వాళ్ళకి అంతే బాధ వేస్తాయి. నువ్వు సింపుల్గా తీసేస్తే ఎలాగా? వాళ్ళది కష్టమే కదా అంత దూరం వచ్చినప్పుడు. నెక్స్ట్ రీతు తనుజ గారితో ఫైట్కి సిద్ధమైద్ది. అప్పుడు రీతు బాస్కెట్ ఎంటీ ఉంటుంది. అది ముందు ఫ్రేమా తర్వాత ఫ్రేమా అని తెలియదు. ఇంటి మామ అటు ఇటు కూడా వేస్తాడు. అప్పుడు రాము దాంట్లో ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి, రాము బాస్కెట్లు ఎక్కువ ఉంటే తనుజ గారు ఇక్కడ తన బాస్కెట్లోంచి అమ్మాయి తీసేస్తుంటే ఆవిడ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఆబ్వియస్గా తనుజ బలం కన్నా కూడా రీతు బలం ఎక్కువ ఉంటుంది. తనుజ అంతగా ఆపుకోలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తనుజ మీద రీతు ఎక్కి కూర్చుంది. ఆ ఫ్రేమ్ చూస్తాడు ఎవరికైనా అది ఎవడ తప్ప ఎవడ రైట్ అన్నది కాదు కానీ రీతు మీద కాలుతుంది. అలాగే రీతు దగ్గర బొమ్మలు లాక్కున్నప్పుడు సంజన ఫ్లోరాస్ అని ఇద్దరు లాక్కుంటున్నప్పుడు నిన్న ఇష్యూ కనుక జరగకపోయింటే రీతుని చూస్తే పాపం అనిపిస్తుంది. నిన్న జరిగిన తర్వాత ఎవరికి అనిపించుతుంది. అదే డిఫరెన్స్. సో శ్రీజ గేమ్ ఆడండి అంటారు. తనుజ వర్సెస్ రీతు స్టార్ట్ అవుతుంది. తనుజ మీద ఆవిడ ఎక్కువ కూర్చుంటుంది. శ్రీజ వచ్చి లేదు దిగు అని అంటుంది. ఆ ఫ్రేమ్ మాత్రం కొంచెం ఇదిగానే ఉంది. బట్ ఇట్స్ ఎ గేమ్, ఎండ్ ఆఫ్ ద డే. ఇలాంటి ఫిజికల్ ఫైట్లు చాలా జరిగినాయి, దాన్ని మనం తప్పని అనలేం. లేకమంటుంది అక్కడ లెగిస్తారు. సో నెక్స్ట్ తనుజ, రాము, ఇమ్ము వాళ్ళ ముగ్గురు బాక్సెస్లో ఉన్నారు. నాకు తెలిసి రీతు అవుట్ అయినట్టుంది. రీతు వాళ్ళకి ఇచ్చిందో ఏదో చేసిందో, ఆవిడ బాక్స్ మాత్రం ఎంటీగానే ఉంది. నెక్స్ట్ రీతుని ఒక ఫ్రేమ్లో సంజన గారు లాస్ట్లో, ఇది ముందు వెనక ఫ్రేమ్లో అబ్బా అందుకనే మనకు తేడా కొడుతుందేమో అనిపిస్తుంది నాకు. రీతుని సంజన గారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన ఫ్లోరా ఏమో ఆ టాయ్స్ అన్ని ఎత్తి ఇమాన్యుల్కి ఇస్తారు. అటు తిరిగి నాకేం అర్థమవుతుందంటే అన్ని గ్రహాలు వర్క్ అయ్యి ఇమాన్యులే గెలుస్తాడేమో ఈ టాస్క్ అని అర్థమవుతుంది. దీని రిజల్ట్ మనకు చూపిస్తారా భయ్యా అంటే మ్యాక్సిమం చూపించరు, మనకి రేపే చూపిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అందుకోసమే ఆ లీక్స్ కూడా రాలేదేమో అని అనిపిస్తూ ఉంది. సో ఇది కనుక వస్తే మనకు అర్థమైపోయింది. ఈరోజు కనుక చూపిస్తారు అని అనుకుంటే కనుక ఈ పాటికి ఏదో ఒకటి వచ్చేసి ఎడిటర్ టేబుల్ మీదకి ఎక్కడ వచ్చినప్పుడు ఎక్కడ చోట నుంచి ఒక లీక్ బయటకు వచ్చేసి తెలిసిపోయేది. సో అందుకోసం తెలియదు అనుకున్నా. ఒకవేళ ఈ లోపల తెలిసిపోతే కనుక వచ్చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో. సో మ్యాక్సిమం రేపు నాగార్జున గారు ముందే చూపిస్తారు ఆ టాస్క్. నెక్స్ట్ ఏదో ఒక ఎంటర్ స్పాన్సర్ టాస్క్ ఇవన్నీ రేపు శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం అన్నప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసి దాని తర్వాత శనివారంకి వెళ్తారు. ఇంకా శనివారం నెక్స్ట్ నాగార్జున గారికి క్వశ్చన్లు ఏంటి, ఏం అడగాలి, దానికి ఒక వీడియో ప్రిపేర్ చేశాను. మీ నుంచి అందరి నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని అది నెక్స్ట్ వీడియో వస్తుంది. సో వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక 2 అవర్స్లో ఆ వీడియో రిలీజ్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.